ఆఫ్రికన్ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో డజన్ల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. 600-700 మంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు. 30-40 మంది ఈ పాటికి అఫీషియల్ గా చనిపోయారు. కానీ అన్అఫీషియల్ గా 100 మంది పైన చనిపోయినట్లు అంచనా. ఒక మిస్టీరియస్ గా ఒక సిక్నెస్ వస్తుంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు అర్థం కావట్లేదు అక్కడ ఎవరికి కూడా. చాలా ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇది కాదా ఇది అవునా, ఏ జబ్బు ఇది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఆఫ్రికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కథనం ప్రకారం ఇది ఒక సెవియర్ అక్యూట్ మలేరియా అయి ఉండొచ్చు కదా అని. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవన్నమాట. ఈ సందర్భంగా ఒక వార్త చర్చల్లోకి వస్తుంది. అదే డిసీజ్ ఎక్స్. 2018లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిసీజ్ ఎక్స్ గురించి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మనం చూసాం కోవిడ్ పాండమిక్. కోవిడ్ కంటే 7 రెట్లు అత్యంత ప్రమాదకరమైన కొత్త డిసీజ్ వస్తుందంట భవిష్యత్తులో. అది వస్తే కనుక దాదాపు ప్రపంచంలో 5-10 కోట్ల మంది చనిపోతారంట. సగం ప్రపంచం ఎఫెక్ట్ అవుద్దంట. దాన్నే డిసీజ్ ఎక్స్ అంటాం, లేదా ప్యాథోజన్ ఎక్స్ అంటాం.